ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న మతం పేరుతో జరుగుతున్న రాజకీయాలను చూస్తున్నాం పెద్ద ఎత్తున. అయితే మతానికి మత ఉన్మాదానికి మధ్యలో ఉండాల్సిన గీత ఏదో చెరిపేస్తున్నట్టు కాన్షియస్ గా చెరిపేస్తున్న సందర్భాలు అది కనిపిస్తున్నది పరిస్థితి. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మతాన్ని మతోన్మాదానికి మధ్యలో ఉన్న గీత ఏంది అంటే ఏం చెప్తారు? మతానికి మతోన్మాదానికి గీత కదా, అసలు రెండు వేరు వేరు. మతం వేరు, మతోన్మాదం. హిందూ మతం వేరు, హిందూ మతోన్మాదం వేరు. ముస్లిం మతం వేరు, ఇస్లాం మతోన్మాదం వేరు. క్రైస్తవ మతం వేరు, దాని తాలూకు ఉన్మాదం వేరు. ఇది ప్రతి మతంలో కూడా. మతాన్ని మనం ఎలా నిర్వచిస్తాం, మతోన్మాదాన్ని ఎలా నిర్వచిస్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది. మతానికి ప్రతి మతానికి కూడా దానికి ఫండమెంటల్ కొంత ప్రిన్సిపల్స్ ఉంటాయి. చాలా విషయాలు టాలీ అవుతాయి. కొన్ని విషయాలు దానికంటూ విశిష్టమైన క్వాలిటీస్ అలాగే కొన్ని ఉంటాయి. మతోన్మాదం అంటే సింపుల్ నిర్వచనం, నాదే ఉండాలి, నా మతమే ఉండాలి అనే చోట్ల నీ మతం ఉండొద్దు. నీ మతం అసలు మొత్తంగా తుడిచిపెట్టేయాలి. ఈ భూమి మొత్తం నీ మతం లేకుండా చేసి మొత్తం అంతా హిందూ మతంతో నిండిపోవాలి, మొత్తం అంతా ఇస్లాంతో నిండిపోవాలి, మొత్తం అంతా క్రిస్టియానితో నిండిపోవాలి అని కోరుకోవడాన్ని మతోన్మాదం అనొచ్చు. చికాగోలో ప్రపంచ ఈ సర్వమత సమ్మేళనంలో మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు, నా మతమే ఉండాలి, నీ మతం ఉండొద్దు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి నా హృదయాంతరాల నుంచి పరితాపాన్ని తెలియజేస్తున్నాను, నీ కోరిక నెరవేరని చెప్పి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక మతాన్ని మొత్తంగా నిర్మూలించడం అయ్యే పనే కాదు. మర్చిపోండి ఆ విషయాన్ని. మనం చేయాల్సిన అందరం కలిసి ట్రావెల్ చేసే విషయం ఆలోచించాలి. అలా కలిసి ట్రావెల్ చేయడానికి మతంలో సూత్రాలు అనుమతిస్తాయా అంటే మతాలే ఈ విధంగా కోరుకుంటున్నాయా? ఎగ్జాక్ట్లీ నా ప్రశ్న అదే. మతాలు మత ఉన్మాదాన్ని కోరుకుంటున్నాయా? కరెక్టే. దీనికి ఇప్పుడు మతాల్లో ఏమిటంటే ప్రతి మతంలో కూడా ఒక మతం కంప్లీట్ గా పర్ఫెక్ట్ మోడల్ అని చెప్పేటువంటి వీలైతే లేదు. ఈ మతంలో అసలు ఏ తప్పులు లేవు, ఈ మతంలో ఏ మైనస్లు లేవు, లోపాలే లేవు, ఈ మతంలో అంతా సర్వము ఆదర్శమే అని చెప్పే మతం ఎక్కడ లేదు నాకు తెలుసు. మేము నమ్మే విషయం ఏంటంటే ప్రతి మతంలో కూడా మంచి చెడు రెండు ఉన్నాయి, ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. మేము పదే పదే ఒక ఉదాహరణ చెప్తాను నేను, అది బయట క్లిక్ అయిపోయింది బాగా. మతం అనేది మణిమాణిక్యాల బురద తట్ట అని చెప్పాను. మణిమాణిక్యాల బురద తట్ట అంటే ఈ బురద తట్టలో మణిమాణిక్యాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఇదంతా బురద బయటపడేద్దాం అంటారు. పడేస్తే మణిమాణిక్యాల నష్టపోతాం, అది మణిమాణిక్యాలు నెత్తిమి పెట్టుకోవాలని కొంతమంది అంటారు. నెత్తి పెట్టుకుంటే బురద అంతా అయిపోతుంది. దీనికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే ఈ బురదను కడిగేసి మణిమాణిక్యాలు దాచుకోవడం. అంటే ప్రతి మతంలో కూడా గొప్ప విలువైనటువంటి ఆదర్శాల సూత్రాలు ఉన్నాయి. ఈ మతంలో లేవని చెప్పడం లేదు. ప్రతి మతంలో, హిందూ మతంలో చాలా గొప్ప ఆదర్శాలు ఉన్నాయి. ఈశావాస్యం ఇదం సర్వం. అలాగే క్రైస్తవ మతంలో నీకు వలె నీ పొరుగువాడిని ప్రేమించు, శర్వానంది మౌంట్లో ఆయన చెప్పిన విషయాలు చాలా అద్భుతం. అలాగే ఇస్లాంలో ఒక్క మనిషిని చంపితే మొత్తం మానవాళ్ళందరినీ చంపినట్టే, నిష్కారణంగా మనిషిని చంపితే మొత్తం మానవాళ్ళని చంపినట్టే అని చెప్పారు ఖురాన్ లో. చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఇదే హిందూ పుస్తకాల్లో, ఇదే క్రైస్తవ పుస్తకాల్లో, ఇదే మన ఇస్లాం ఖురాన్ లో కూడా ఖచ్చితంగా అభ్యంతరకరమైన విషయాలు. అభ్యంతరం అంటే మీకు కొంచెం కష్టం అనిపిస్తే మతాన్ని అనుసరించే వాళ్ళకి ఇవాళకి అప్లై కానివి అక్కడ వదిలేయాల్సి ఉన్నాయి. ఆ రోజుకి టైం అండ్ స్పేస్ అంటాం కదా, స్థలము కాలము, ఈ స్థల కాలాలకు పరిమితులైనటువంటి విషయాలు మతాల్లో ఉన్నాయి. అంటే ఉదాహరణకి ప్రతి మతం కూడా స్థల కాలాల పరిధిలో ఉన్నదే. ఇప్పుడు ముస్లింల యొక్క స్వర్గం తీసుకోండి, ఆ స్వర్గంలో కాలువలు ప్రవహిస్తాయి కింద నుంచి అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ ఎడారిలో ఆ మతం పుట్టింది కాబట్టి, అక్కడ కాలువలు ఉంటాయి కాబట్టి స్వర్గంలో కాలువ చాలా సంతోషం. ఇప్పుడు చూడలేదు కాలువల్ని, కానీ మనం కోనసీమకు పోయినా, బంగ్లాదేశ్కి పోయినా, కేరళకు పోయినా మామూలుగా కాలువలో ఉంటాయి. కింద నుంచి కాలువ అంటే వాడికి పెద్ద ఇంట్రెస్టింగ్ కాదు. మతం ఎక్కడ పుట్టింటూ వేరేగా పుట్టేది. అలాగే ప్రతి మతంలో కూడా దేవుడు చేసేటువంటి శక్తులు, లేకపోతే స్వర్గంలో మనకు వచ్చేటువంటి శక్తులు, వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు, ప్రతి దేవుడి చేతిలో ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు ఏముంటాయి? కత్తి, కర్ర, రకరకాల ఆయుధాలు, పరశువులు ఏవో ఉంటాయి. ఒక్క దేవుడి దగ్గర కూడా స్పెషల్ గానీ ఒక AK-47 చిన్న తుపాకి ఉండదు. ఎందుకంటే అప్పుడు రాయలేదు కాబట్టి. స్వర్గంలోకి వెళ్తే మీకు ఎన్నో కంఫర్ట్స్ ఉంటాయి. వాళ్ళు మధువు తెచ్చిస్తారు, లేకపోతే ఇంకోటి తెచ్చిస్తారు అని చెప్తారు. ఒక్క మతంలో కూడా వైఫై గానీ, ఏసీ గానీ ఉన్న స్వర్గం వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే ఈ కాలంలో వచ్చినాయి, ఆ కాలంలో లేదు కాబట్టి. అంచేత మతం, మత సాహిత్యము, మత కాన్సెప్ట్, భావాలన్నీ ఏవైనా కానీ అవి స్థల కాలాలకు లోబడింది. ఇవి నేను ఏదో విమర్శించడానికి చెప్పడం లేదు. ఈవెన్ ఐడియాలజీ, ఈవెన్ భావజాలంలో కూడా ఈ చిన్న చిన్న పరిమితులు ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే దీన్ని మతాన్ని కించపరచడం అనేది చాలా పొరపాటు. మతంలో చాలా గొప్ప ఆదర్శాలు ఉన్నాయి. అన్ని మతాలు పరిత్యాగం మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి జీవితం కంటే గొప్ప ఆదర్శాలు, విలువలు ఉన్నాయి, గొప్పగా నడుచుకోవాలని చెప్పినవి ఉన్నాయి. ఇవే ప్రధానం కూడా. మనం వీటిని కాపాడుకుని ఆ రోజు కాలానికి పరిమితమైనవి, ఆ రోజు మనకి పనికిరాని విషయాలు ఏవైతే పక్కన పెట్టాలి. మీరు బురద అనకపోతే మీరు వేరే పేరైనా పెట్టండి. కానీ మతంలో రెండు విషయాలు ఉన్నాయి.
మనం ముందుకు తీసుకెళ్లాల్సిన ఆదర్శాలు ఎప్పుడు కలకాలం నిలిచి ఉండాల్సిన మానవాళ్ళంతా గుర్తుంచుకోవాల్సిన ఆదర్శాలు ప్రతి మతం దగ్గర ఉన్నాయి. అలాగే పక్కన పెట్టాల్సింది పరిమితులు ఉన్నవి, వదిలేయాల్సినవి ఇవాళ మనకు అప్లై కానివి. ఇప్పుడు దొంగతనం చేసి చేయి నరకాలను, లేకపోతే వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలి, దళితుడి యొక్క ముడిపెర కోసేయాలి, లేకపోతే చెవులో సీసం పోయాలి, ఇవన్నీ ఏదో సాహిత్యంలో ఉన్నాయి కదా. ఇవి అవి తప్పు ఆ కాలంలో చేసుంటావు నువ్వు. ఇవాళ అయితే ఏ ఒక్క మానవతావాది కానీ, ఏ ఒక్క దేశం కానీ, ఒక చట్టం కానీ ఆమోదించడానికి నీచమైన విషయాలు. సో వాటిని వదిలిపెట్టాలి. ఇవి లేవు అనుకోవడం అంటే మాది పర్ఫెక్ట్ మోడల్ అని చెప్పడానికి ఇక్కడ లేదు. అంచేత ప్రతి మతం కూడా సంస్కరణల ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇట్లా మన హిందూ మతంలో అనేక సంస్కరణలు జరిగినాయి, ఇస్లాంలో కూడా ఏదో స్థాయిలో జరిగినాయి, క్రైస్తవంలో జరిగినాయి. మతాలకి దానికంటూ సొంత జర్నీ, సొంత పరిణామక్రమం, సొంత పద్ధతి ఉంటాయి. మతోన్మాదం మొత్తంగా వేరు. మతోన్మాదం ఏం చెప్తుంటే నా మతం పర్ఫెక్ట్, నేనేం లేదు, నువ్వేం చేయాలంటే నా మతంలో కన్వర్ట్ అయిపోవాలి, నా మతం గొప్పదని ఒప్పుకోవాలి, నీ మతం తప్పుడుదని ఒప్పుకోవాలి, నీ మతం నువ్వు వదిలిపెట్టాలి. అందుకని ఇస్లామిక్ రాజ్యమే మొత్తం స్థాపించాలి, ఈ భూమి మీద సరిహద్దులు చెరిపేయాలి అని ముస్లిం మతోన్మాదులు రాశారు, సంస్థలు మాట్లాడి. హిందువుల్లో ఈ దేశం అయి ఉండాలి, హిందువులు కానీ ఎవరైనా ఉంటే కనుక థర్డ్ గ్రేడ్ పౌరులుగా బతకాలి, ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలి. హిందూ మతానికి రాజ్యం ఉండకపోతే ఎలాగా? హిందూ మతం ఎప్పటిదో ఎనాటి నుంచో ఉంది, దీన్ని మించిన మతమే లేదు, అందరూ చివరికి దీని దగ్గరికి వచ్చేయాల్సిందే అనేటువంటిది హిందూ మతోన్మాదం నమ్ముతారు. మతోన్మాదాన్ని క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ చేసేయాలంటే మిషన్ మీద వాళ్ళు తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా నెరవేరని కళలు. అందుచేత తప్పులు ఈ మాటలన్నీ కూడా. ఈ మతోన్మాదం వేరు, మతం వేరు. ఈ మతోన్మాదం లేకపోతే మతం సర్వైవ్ కాగలుగుతుంది. మతం అల్టిమేట్ గా కలిసి జర్నీ చేయడానికి గురించి ఎక్కువ చెప్పింది, లేవని కాదు, లోపల లేవని కాదు. సో మతాన్ని మనం దాడి చేయకుండా మతోన్మాదం మీద మన దాడిని ఎక్కువ పెట్టి మతంలో ఉన్న గొప్ప విలువలను ఏ రకంగా కాపాడుకోవాలి, మతంలో ఉన్న లోపాలని సంస్కరణల ద్వారా